నడ్డా గారు, అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి హైటెక్ సిటీలో జరిగినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల సందర్భంగా వారు దీని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దానికి నేపథ్యం ఉంది. 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఆనాటి మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రంగా 4 పార్లమెంటు సభ్యులుగా గెలిచి ఆనాడే తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి పునాది పడింది 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా. ఆ తదుపరి జరిగినటువంటి అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగింది. వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలిపించుకున్నాం. వారి నాయకత్వంలో హుజరాబాద్లో గెలిచింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిండ్రు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్ గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది, లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప, మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే, కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలదనే విశ్వాసంతో ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక కుటుంబమే అధికారానికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఒక వర్గమే అధికారానికి వచ్చే ఆస్కారం ఉంటుంది. దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు వారు ఉపన్యాస కార్యకర్తలు చూసి మాట్లాడుతూ